హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 35వ ఎపిసోడ్. అఖిల్ వెళ్ళాక ఈ ఆవేశం తగ్గించుకో భరత్ అంటూ ముగ్గురు లోపలికి వెళ్ళారు రాజేంద్ర వాళ్ళు. ఏంటి మధు, ఏంటి కథ అని భువి సాగబెరుకుతుంటే, ఏంటి గొంతులో మాట ఇరుక్కుపోయిందా అనే పాట పాడుతున్నావు అంది మధు. చి, నీకు వెటికారాలు ఎక్కువయ్యాయి మధు. బావతో అంత సరదాగా ఓపెన్గా ఎలా ఉండగలుగుతున్నావు అంది భువి. అసలు ఆ అలగడాలు కొట్లాటలు ఏంటక్క? మా దగ్గర ఉన్నంత ఫ్రీగా ఉన్నావు, అందరికీ దూరంగా. మీ నానమ్మ చెప్పినట్టు బాయ్స్ని తాకకూడదని నీకు నువ్వుగా గీసుకున్న లైన్ క్రాస్ చేశావు అని గీతు అడుగుతుంటే, వాళ్ళు అడిగే ప్రశ్నలకు తను ఏమని సమాధానం చెప్పగలదు? ఆ ప్రశ్నలకి తన దగ్గరే ఆన్సర్ లేదు. తన మనసు కూడా అతని దగ్గర ఆపాలని చూసినా ఫ్రీగా ఓపెన్ అయిపోతుంటే తను ఏం చేయలేకపోతోంది. అక్క అంటూ భువి గీతు చెరో పక్క ఊపడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఇక ఫ్యూచర్ అంతా తనతోనే కదా, అందుకే అలవాటు చేసుకుంటున్నా అని వాళ్ళకి చెప్పి ఆగకుండా టెర్రస్ పైకి వెళ్ళిపోయింది మధు. తనకు ఆలోచనలకి క్లారిటీ తెలుసుకోవాలని లేదు. తన మనసుకి అలా ఉండడం సంతోషంగా ఉంది. అందుకే ఆ క్షణం ఆ ఫీల్ కోసం ఒంటరిగా టెర్రస్ పై కూర్చుంది. ఎంతసేపు ఉందో కూడా తెలియదు, కానీ మహతి పిలుస్తుంటే స్పృహలోకి వచ్చి కిందకి వెళ్ళింది. అందరూ పనుల్లో బిజీ అయిపోయారు. పనులు ఫాస్ట్గా చేసేస్తున్నారు. పసుపు దంచడం నుంచి అన్నీ వీడియో తీస్తూ వెళ్ళింది గీతు. పెళ్లికి 2 రోజుల ముందు హల్దీ మొదలు పెట్టారు. ఉదయం గుంజనాటి నలుగులు మొదలుపెట్టి కుటుంబం అంతా ఎల్లో కలర్ డ్రెస్లు ఆనందంగా చేసుకున్నారు. భువి గీతు అల్లరితో మధు ఫుల్ ఎంజాయ్ చేసింది హ్యాపీగా. ఈవినింగ్ మెహందీ అంతా బంధువులతో నిండిపోయింది ఇల్లు. జానకమ్మ 1కి 2 సార్లు అన్ని కోడళ్ళకి కొడుకులకి గుర్తు చేస్తూ ఏమన్నా మర్చిపోయారేమో చూసుకుంటూ పనులు చక్కబెట్టుకున్నారు. మహతి కళ్యాణి రాత్రికి మధు వాళ్ళకి భోజనాలు తినిపిస్తూ, ఏంటి సుప్పు, నెక్స్ట్ నీదే పెళ్ళి అంది కళ్యాణి. లేదులే అత్త, నేను మధు పెళ్లి వల్ల ఇక్కడ ఆగిపోయాను, లేకుంటే ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్నా చదువుకోవడానికి అంది సుప్పు. దీని పెళ్ళైన 10 రోజులకి స్టార్ట్ అవుతా, తర్వాత 4 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలిసేదంటూ ఎమోషనల్ అయ్యింది సుప్రజ. మధు భుజంపై తలపెట్టి, నన్ను మర్చిపోకే, అప్పుడప్పుడు కాల్ చేస్తా అంది ఏడుస్తూ సుప్రియ. ఏంటి అలా ఏడుస్తావు? నువ్వు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నా మన మధ్య ఎప్పుడూ దూరం రాలేదు కదా అంది మధు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు మధు. నీకు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోతావు. ముందులా మాతో మాట్లాడడానికి టైం ఉండదు. ఆల్రెడీ అక్కని చూసాగా అని సుప్రియ అనడంతో మహతి కళ్యాణికి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వాళ్ళకి తెలుసు, కానీ మధు దూరం అవుతుందన్న మాట వాళ్ళకి నచ్చడం లేదు అనే కన్నా మనసు పిండేస్తున్న బాధ ఎక్కువగా ఉంది. ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డ అని అందరూ గారాబంగా ప్రేమగా పెంచారు. దానికి తోడు మధు పుట్టిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రాపర్టీస్, స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా ఎదగడంతో లక్ష్మీదేవి అని మురిసిపోయేవారు అందరూ. దాని తర్వాత ఇంట్లో ఆడపిల్లలే పుట్టినా ఏ రోజు బాధపడలేదు. కానీ ఇప్పుడు మధు ఇంకో ఇంటి బిడ్డ అయిపోతుంది. వాళ్ళ కంట్లో కన్నీళ్లు చూసి మధు కూడా ఏడుస్తుంటే మహతి తనని తను స్థిమితపరుచుకొని, ఏడవకు మధు, ప్రతి అమ్మాయికి ఇదొక పరీక్ష. ఒక ఆడపిల్ల పెళ్ళై తల్లి అయితేనే ఆడపిల్లగా సంపూర్ణం అనే అర్థం. మేము నీలాగా ఏడ్చి వచ్చిన వాళ్ళమే. ఇక్కడికొచ్చాక మీ నానమ్మ పైకి కఠినంగా ఉంటుందంతే, మాకేమీ రాదు, అన్నీ ఆమె నేర్పించింది. మమ్మల్ని ఏ లోటు లేకుండా బాగా చూసుకునేది. ఇక మీరు పుట్టాక అమ్మ వాళ్ళ ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. వెళితే ఇక్కడ ఆయన తిన్నాడో లేదా ఏం తిన్నాడో మీరేం చేస్తున్నారో అంటూ దిగులుంటుంది. ఇక ఆయనను విడిచి ఒంటరిగా పోలేదు. వెళ్ళినా మరుసటి రోజు వచ్చేసేదాన్ని. ఆడపిల్ల అంటే అంతే మధు. పెళ్ళికి కూడా మన అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు
ఈ బంధాలని వదిలేసి వెళ్ళలేము. ఒకసారి పెళ్ళయ్యాక భర్తే సర్వస్వం అయిపోతాడు. మన గురించి ఏమీ తెలియకుండా చేసుకున్న జీవితాంతం తనతో బతకడానికి సిద్ధమవుతాం. ఆ విషయంలో కిరణ్‌కి అన్నీ తెలిసే నిన్ను భరించడానికి సిద్ధమవుతున్నాడు అని మహతి అనడంతో అంతదాకా బాధగా ఉన్నవాళ్ళు చిన్నగా నవ్వేశారు. మహతి మాటలు విని అమ్మా అంటూ మధు నవ్వుతుంటే ఇలానే నవ్వుతూ ఉండు నాన్న జీవితాంతం అంటూ మహతి అన్నారు. మరుసటి రోజు ఇల్లంతా గందరగోళంగా ఉంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. మధుని పూర్తిగా చెల్లెలతో వదిలేశారు. అన్నీ మండపానికి చేరుకున్నాయో లేదో అంటూ రాజేంద్ర కనుక్కోవడంలో బిజీగా ఉంటే మండపం దగ్గర అశోక్, భరత్ వంటలు, డెకరేషన్లు అంటూ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఎక్కడా లోటు రానివ్వకుండా చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మహతి, కళ్యాణి, జానకమ్మ అందరూ నిద్ర లేకుండా కంటిన్యూగా గడిపేశారు. ఉదయం 4 గంటలకే మధుని పెళ్లి కూతుర్ని చేసేశారు. దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ తాతయ్య ఫోటోకి దండం పెట్టుకుంటున్న మధుని ప్రేమగా చూస్తూ కన్నీళ్ళని తుడుచుకుంటూ మధుకి కనపడకుండా పక్కకు వెళ్ళిపోయింది జానకమ్మ. ఈ సమయంలో జానకమ్మని చూస్తే మధు ఖచ్చితంగా బాధపడుతుందని తెలుసు. అందుకే పక్కకు వెళ్ళిపోయారు జానకమ్మ. మధుని కారులో మహతి వాళ్ళు తీసుకెళ్ళిపోగా అందరినీ పంపించి వస్తువులన్నీ చూసుకొని చివరిగా ఇంటికి తాళం వేసుకొని వెళ్ళింది జానకమ్మ. కావేరి సిరిసిల్ల నుంచి ముందు రోజే కిరణ్ ఉంటున్న ఫ్లాట్కి వచ్చి అక్కడే పెళ్లి కొడుకుని చేసి మండపానికి తీసుకెళ్లారు. ప్రెజెంట్ నవ్వుతున్న కిరణ్ని పిచ్చిగా చూస్తూ ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది మధు. అంటే నేను ఇంకా ఏదో ఊహించుకున్నా. ఇక్కడ అసలు ఏం లేదు కదే. అతను నిన్ను లవ్ చేశాడు. ఓకే. ప్రపోజ్ చేశాడు. రిజెక్ట్ చేశావు. బట్ తాతయ్య చనిపోయిన టైంలో బాధలో ఉన్న నిన్ను కొంచెం బయటకు తీసుకొచ్చాడు. దానికి నువ్వు ఫ్రెండ్‌లా ఫీల్ అయ్యావు. అంతే ఓవర్ కదా అన్నాడు కిరణ్. అయినా మధు మౌనంగా ఉండడంతో ఓయ్! ఇప్పుడెందుకు ఈ మౌనవ్రతం? ఇప్పుడు 2 సైడ్స్ లవ్ కామన్. అలాంటిది 1 సైడ్ లవ్ గురించి ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నావు? ఇక వదిలేయ్ ఈ టాపిక్. మన మధ్య వద్దు. ఇప్పటికే 4 అయ్యింది అన్నాడు కిరణ్. హా! అంటుంది కానీ తనకి కూడా నిద్ర వస్తోంది. బట్ ఎందుకో తన గుండెల్లో అలజడి. మొదటిసారి చెల్లెళ్ళు, నానమ్మ, తన కుటుంబం కాకుండా కిరణ్ పక్కన నిద్రపోవాలని. ఇంకా ఎంతసేపు అలా కూర్చుంటావు? నిద్ర రావట్లేదా? అంటూ కిరణ్ అప్పటికే తన కళ్ళు నిద్రకి మూసుకుపోవడంతో బెడ్ పై వాలిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఇక రోజు కిరణ్ పక్కనే నిద్రపోవాలి అని అర్థమై తన అలజడిని మనసులోనే దాచేస్తూ పనుకుంది. కానీ నిద్ర పట్టలేదు మధుకి. అటూ ఇటూ తిరిగి చివరికి కిరణ్ని చూసింది. కళ్ళు మూసుకొని ఉన్నాడు ప్రశాంతంగా. ఇక లైట్ ఆపి తను నిద్రలోకి జారుకుంది మధు. రూమ్ టెర్రస్ పై కావడంతో చురుగ్గా తగులుతున్న ఎండకి కిరణ్ కళ్ళు తెరిచాడు. తనపై బరువుగా ఉండడంతో అది మధు అని అర్థమై తల పక్కకి వంచి చూశాడు. కాళ్ళు, చేతులు, సగం బాడీ పూర్తిగా తనపై వేసి పెదాలు ఓపెన్ చేసి నిద్రపోతున్న మధును చూడగానే నవ్వు ఆగలేదు కిరణ్‌కి. దీనికి ఇంకా ఈ అలవాటు పోలేదా? ఉఫ్! ఇక రోజూ ఇంతే అనుకొని మెల్లగా మధుని పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి రాక్షసి మేల్కొని ఉంటే పక్కకు రావడానికి ఎంతసేపు ఆలోచిస్తుంది? ఇది చూస్తే చచ్చిపోతుంది దొంగ మొహంది అనుకుంటూ మధుని చూసి షాక్ అవుతూ మొహం తిప్పుకొని గాలిని వదిలి తల విదిలిస్తూ దీనికి శారీస్ కన్నా నైట్ డ్రెస్లే కరెక్ట్ అనుకుంటూ చెరిగిన శారీని చూసి ఫుల్గా బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి ముందే అక్కడ పెట్టిన తన డ్రెస్ వేసుకొని నిద్రపోతున్న మధుని చూసి మళ్ళీ పెదాలు ఓపెన్లో ఉండడం చూసి బుగ్గలు నొక్కాడు. నోరు క్లోజ్ అయినా కదలని మధుని చూసి నవ్వుతూ అలారం సెట్ చేసి కిందకు వెళ్ళిపోయాడు కిరణ్.